ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్పినటువంటి విషయాలు అచ్చుగుద్దినట్టు అక్షరాలా జరుగుతున్నాయి. ఇప్పటిదాకా జరిగిన ఇక ముందు కూడా జరుగుతాయి. ఒకడు ఎగతాళి చేసిన, హేళన చేసిన, అబద్ధాలన్నా వాడి బొంద ఏమన్నా అనుకొని, ఇది మాత్రం 100% సత్యగ్రంథం ఇందులో చెప్పింది నెరవేరి తీరుతుంది. భూమి ఆకాశములు తమ స్థానాలు కోల్పోయిన, వెదురు తప్పిన, నా మాటలు తప్పిపోవు. భూమి ఆకాశములు గతించిన, నా మాటలు ఎప్పటికీ నీ గతించవని సాక్షాత్ యేసు ప్రభు మాట్లాడాడు. యేసయ్య మాటలు అంత శక్తివంతమైనవి. రైట్, ఇప్పుడు మనం చదువుకున్న విషయం దగ్గరకు వద్దాం. ప్రస్తుత అంశానికి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరగబోతున్న సంభవాల్ని దృష్టిస్తారు కదూ. నిద్రమోహం వేసుకొని ఉంటారా? అమ్మా చూడండి, సినిమాలు సీరియళ్ళు పక్కన పెట్టి చిన్నగా వార్తల్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన దేశం కూడా మంచిగా వేడెక్కుతుంది. రాజకీయ వేడి, రాజకీయ వేడి. మే 13 కరెక్ట్గా ఇవాళ రోజు ఎన్నికలు. ఆలోచించి ఓటు వేయండి, వివేచించి ఓటు వేయండి. ఏమే రాబోతున్నటువంటి రోజుల్ని దృష్టిలో పెట్టుకొని, ఒళ్ళు మైండ్ దగ్గర పెట్టుకొని ఇక వివేచించి ఓటేయి. ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావు, క్రీస్తు అనుచరుడుగా నువ్వు ఉన్నావు అంటే వివేచన నంబర్ 1లో ఉంటుంది నీకు. ప్రతిదీ వివేచించగలవు గనుక ఎట్లా పడితే అట్లా కాకుండా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయి. ఆ తర్వాత అది నిన్ను శాసించింది. జాగ్రత్త దృష్టిలో పెట్టుకొని స్టెప్ తీసుకో. ఏ పార్టీకి ఆ పార్టీకి మై నై బోల్తా, దేవునికి స్తోత్రం, బోల్తా నై. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డగా ప్రార్థన చేసుకో, వివేచించు. నా చేతి ఓటు ఎటుపడాలనేది గ్రహించుకొని మైండ్ ఒళ్ళు అని దగ్గర పెట్టుకొని. ఓకేనా? సరే, అయిపోయింది. ఇప్పుడు పాయింట్కి వస్తా. నేను ఇందా నుంచి వస్తానంటున్నావు, రావట్లేదు అనుకోవద్దు. ఇప్పుడు నిజంగానే వస్తా. చూడండి, ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంభవం, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ సంభవాలు రాయబడ్డాయి. అయితే 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచానన్నాడు. ఆ బలిపీఠం క్రింద వాళ్ళ ఆత్మలు కనపడ్డాయి. ఆ ఆత్మలు ఏమని అడుగుతున్నారంటే, నాదా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు. ఏందయ్యా ఇంకా వాళ్ళని వదిలేశావు? మా తలలు నరికారు నీ అందరి విశ్వాసాన్ని బట్టి, మేము హతసాక్షులమయ్యాము, మా రక్తము మొర్ర పెట్టట్లేదా? భూనివాసులకు ఎప్పుడు ప్రతిదండన? మమ్మల్ని ఇంత దుర్మార్గంగా హింసించి చంపిన వాళ్ళకి ఎప్పుడు ప్రతిదండన అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇంకా కొంచెము కాలము ఆగాలి, వీరి వలనే హతసాక్షులు కాబోతున్న వీరి సహోదరులు లేదా సహదాసుల లెక్క. అది బలిపీఠము, బలిపీఠం క్రింద ఆత్మలు. వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి, నాథా సత్యస్వరూపి. ఇదిగో యోహానేమో దర్శనంలో చూస్తున్నాడు, అదిగో శిరచ్ఛేదం చేయబడినటువంటి ఆత్మలు. వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని హతసాక్షులను చేశాడు గయ్యా, నిన్ను గూర్చి. ఇదిగో ఈయనేమో దర్శనం చూస్తున్నటువంటి యోహాను, దేవుడు చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథాన్ని. ఇప్పుడు నేను చదివించిన వచనం ఆయన చూస్తున్నాడు అన్నమాట. అలా చూసిందే రాశాడు. బలిపీఠం క్రింద వారి ఆత్మలను నేను చూశాను, వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు, నాథా సత్యస్వరూపి, అదిగో మా రక్తము, బలిపీఠం మీద పరిశుద్ధ రక్తము చిందించారు గయ్యా. ఒరిస్సాలో ఏం జరిగిందండి? క్రీస్తు సువార్థికుడు దేవుని సేవ చేస్తున్న గ్రాహం స్టెయిన్స్ని, ఆయన 2 పిల్లల్ని దారుణంగా చంపారు. రేగి క్రైస్తవులు అనేక మందిని 2008లో కిరాతకంగా చంపారు.
ఇకపోతే గడిచినటువంటి సంవత్సరంలో మణిపూర్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మణిపూర్లో 2 తెగల మధ్య గొడవ కాదు, మతముల చిచ్చు పెట్టి దారుణంగా అనేక మంది క్రైస్తవుల ప్రాణాలు తీశారు, దుర్మార్గం చేశారు. మళ్ళా అది మామూలుగా వాళ్ళు తెగల మధ్య గొడవలేండి అని చెప్పి కవర్ చేశారు. క్రైస్తవ స్త్రీలను నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించారు, మర్చిపోవద్దు. అంతేకాదు ఎంతోమంది క్రైస్తవులు ఒకని తల అయితే నరికి దడికి తగిలిచ్చారు. క్రైస్తవుడు, దేవుని బిడ్డ. అట్లాగా కుకీస్ అని మైతీస్ అని వాళ్ళ మధ్య గొడవ సారన లేదు. అక్కడున్న దైవజనుడికి ఫోన్ చేసి కనుక్కుంటే ఆయన చెప్పాడు, ఇది తెగల గొడవ కాదు, ఇది మత చిచ్చు అన్నా. జరుగుతున్న దాడంతా క్రైస్తవుల మీద, చాలా ప్రాణాలు పోయినాయి, బయటికి వచ్చింది కొన్నే, చాలా దుర్మార్గం చేశారు. మరి రక్తమంతా బలిపీఠం మీద ఉంది. క్రైస్తవుల రక్తం, పరిశుద్ధుల రక్తం. ఆనాడు ఆది అపోస్తలుల దగ్గర నుండి నేటి వరకు ఈ దుర్మార్గం కొనసాగుతూనే ఉంది. మళ్ళొక్కసారి అవకాశం దొరికితే ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఇంకా ఎన్ని దుర్మార్గాలు కొడిగట్టిద్దో, ఇంకా ఎన్ని దుర్మార్గాలు చేయబూనుకుందో, ఎన్ని స్కెచ్లు గీసిందో. ఇప్పటికే మనకు ఇవ్వబడిన రాజ్యాంగం ఆర్టికల్ 25లో మనకి ఇవ్వబడిన భావ స్వేచ్ఛను అడ్డగిస్తుంది. మన మత విశ్వాసాన్ని ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం ఆర్టికల్ 25లో బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించారు. కానీ ఈరోజు దాన్ని మనం వినియోగించుకోకుండా అడ్డగిస్తూ ఉన్నారు. చాలా ద్వేషంగా మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవ్యం ఇండియా సెక్యులర్ కంట్రీ అంటారు కదా, మరి మనకి మిగిలిన మతాలు వాళ్ళు ఎలా స్వేచ్ఛగా ఆరాధించుకుంటున్నారో మనకి ఉండే స్వేచ్ఛ మనకు ఉండాలి కదా. కానీ మనల్ని ఏమంటున్నారు, అన్యమత ప్రచారం ఎందుకు చేస్తున్నారు రోడ్డు మీద? సరే, గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర వద్దన్నారు, ఆగాము. బజారులో చేసుకోవడానికేం మీకు చెప్పలా? మీకు ఆజ్ఞ లేదు, మాకు ఆజ్ఞ ఉంది. మా దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే ఆజ్ఞ మాకు ఇవ్వబడింది. మేము ప్రకటించాలి, అది మా బాధ్యత. నువ్వెన్నో ఊరేగింపులు చేసుకుంటున్నావు, జాతరలు చేస్తున్నావు, తిరునాళ్ళు చేస్తున్నావు, హడావుడి చేస్తున్నావు, నానా రబ్బసా చేస్తున్నావు, మేము అడ్డుపడలేదే. నీ మతాన్ని నువ్వు హాయిగా ఆనందంగా అనుభవించుకుంటున్నావు, నీకు మత స్వేచ్ఛను చక్కగా వినియోగించుకుంటున్నావు. మరి ఆ స్వేచ్ఛ మాకేది? నీ దైవమని నువ్వు అనుకుంటున్న దాన్ని అంతగా మయంపరుచుకుంటున్నప్పుడు నేను నమ్మిన దేవుడిని నేను కూడా మయంపరుచుకోవాలి కదా. మరి నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? దుర్మార్గం. అందుకే యావత్ క్రైస్తవ సంఘానికి మొత్తానికి కూడా ప్రేమతో జ్ఞాపకం చేసి మరీ చెప్తున్నా, మణిపూర్ ఘటనని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి. జాగ్రత్త, పిచ్చి. రాబోతున్న పరిస్థితులు ఘోరంగా ఉండబోతున్నాయి కనుక ముందే హెచ్చరిక చేస్తున్నా, నా ధర్మంగా చెప్పా ఓపెన్గా. తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఓట్ చేసేటప్పుడు నువ్వు యేసయ్య బిడ్డవని, ఒక క్రైస్తవుడు అని మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నా, మణిపూర్ ఘటనను మర్చిపోవద్దు, ఒరిస్సా ఘటనను మర్చిపోవద్దు. ఈరోజు సువార్తకు అడ్డు తగులుతున్న మత ఛాందసవాదుల, మత ఉన్మాదుల చర్యలను మర్చిపోవద్దు. మత విద్వేషంతో మన ఆంధ్రప్రదేశ్లో మనకు సమీపంలో అతి కిరాతకంగా చంపబడినటువంటి స్త్రీలని, పురుషుల్ని మర్చిపోవద్దు. జాగ్రత్త. మత పిచ్చతో నిండిన దానికి సపోర్ట్ చేస్తే ఇక రాబోతున్న దినాల్లో ఏ గతి పడతామో కూడా అంచనా వేయలేం. మనకు లేదా స్వేచ్ఛ? మనం నమ్మిన దైవాన్ని ఘనంగా చాటుకొని మయంపరుచుకునే స్వేచ్ఛ మనకు లేదా? మీకు తెలియదు, నాకు తెలుసు. వందలాది చర్చీలు కూల్చబడ్డాయి, వందలాది చర్చీలు.
మనం ద్వేషించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు. ఇప్పుడు నువ్వు నీ భక్తి చేసుకుంటున్నావు, చేసుకో. మా భక్తి మమ్మల్ని చేయని. మేము ప్రచారం చేసుకుంటున్నాం, నీ చేతనైతే నువ్వు కూడా ప్రచారం చేసుకో. కానీ మా భక్తిని నువ్వు అడ్డగించకూడదు కదా, మా విశ్వాసాన్ని నువ్వు అడ్డగించకూడదు కదా, రాజ్యాంగం ఒప్పుకోదు కదా. ఎంతమందికి అర్థమవుతుంది? బలిపీఠం మీద పరిశుద్ధుల రక్తము మొర్ర పెట్టిందట, నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక యుందువు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఎందాక ఉంటావయ్యా అని అడిగితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా లెక్క పూర్తి కాలేదు. నేను ఒక లెక్క గీశాను, ఒక లెక్క ఉంది. ఆ లెక్క సంపూర్తి అయ్యేంత వరకు నేను మౌనంగా ఉంటాను. ప్రతిదండన చేయడానికి ఒక టైం ఉంది, భూనివాసులకు తీర్పు తీర్చడానికి ఒక టైం ఉంది. అలాగే ఇంకా హతసాక్షి మరణం పొందవలసిన కొందరు ఉన్నారు. వారి లెక్క సంపూర్తి అయ్యేంత వరకు మీరు కొంచెం విశ్రమించండి, ఆ తర్వాత నేను ఏం చేస్తానో చూద్దురు కానీ అంటున్నాడు దేవుడు. ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడు? భూమి మీద సజీవంగా ఉన్న వాళ్ళతోనా, లేకపోతే మృతులైన వారితోనా? అందరు నోరు తెరిచి చెప్పండి. ఎలా మృతి చెందారు? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును శిరచ్ఛేదము గావించబడ్డారు, హతసాక్షులయ్యారు. తమ విశ్వాసం కోసం ప్రాణం పెట్టారండి. అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అనే టైపు కాదు, మనకి ఏదన్నా అవకాశాలు ఉంటే చూద్దాం లేకపోతే సర్దుకుందాం అనే టైపు కాదు. యేసు కోసం అవసరమైతే చచ్చిపోవటానికి కూడా సిద్ధమే అన్నంత సమర్పణ. నేనైనా నన్ను వెంబడించే బిడ్డలైనా అలాంటి వాళ్ళే అయి ఉండాలని నా కోరికే. యేసయ్యను వాడుకోవటం కాదు, అవసరమైతే యేసు నామము నిమిత్తము ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమయ్యేటువంటి యోధుల లిస్టులో మనందరం ఉండాలి. హల్లెలూయా.